వెల్కమ్ టు సుందర్ బిర్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయము మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది ఏమిటి అనగా ఆధార్ సర్వీసులో మనందరికీ భారత ప్రభుత్వం ద్వారా ఆధార్ కార్డులు జారీ చేయబడ్డాయి. అయితే మన ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనే విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా చెప్పాలి అంటే ఆధార్ సర్వీసులు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి న్యూ ఎన్రోల్మెంట్, రెండోది ప్రింట్ ఆధార్ లేక డౌన్లోడ్ ఆధార్, మూడవది అప్డేట్ ఆధార్. న్యూ ఎన్రోల్మెంట్ అనగా క్రొత్త ఆధారు నమోదు. ఇంతవరకు ఎవరికైతే ఆధార్ కార్డు జారీ చేయబడలేదో అటువంటి వారు ఆధార్ కొరకు ఆధార్ కేంద్రంకు వెళ్ళి అప్లై చేసుకుంటే దానిని న్యూ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆధార్ అని అంటాము. ఉదాహరణకు కొత్తగా జన్మించిన చంటి బిడ్డలకు ఆధార్ ఉండదు. అటువంటి వారు కొత్తగా ఆధార్ కార్డును ఎన్రోల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వారు క్రొత్త ఆధార్ ఎన్రోల్మెంట్ కొరకు ఏమి చేయాలి అంటే చంటి బిడ్డలు వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేటు మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు వారు తల్లిదండ్రులు అందరూ ఆధార్ కేంద్రం సందర్శిస్తే ఆధార్ కేంద్రంలో వారికి కొత్త ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రింట్ ఆధార్, డౌన్లోడ్ ఆధార్ అనగా ఎవరికైతే కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేస్తారో అటువంటి వారు ఆధార్ కార్డు ప్రింట్ చేసుకోవాలంటే లేదంటే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కేంద్రం సందర్శించి ప్రింట్ చేసుకోవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 సింపుల్ సర్వీసెస్ ఆధార్లో. ఇంకా ప్రాముఖ్యమైన ఆధార్ సర్వీస్ ఏమిటి అనగా అప్డేట్ ఆధార్. అప్డేట్ ఆధార్ అనే సర్వీసు అందరికీ ఉపయోగపడే సర్వీసు మరియు ఇది అందరికీ అవసరమైన సర్వీసు. ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో వారందరికీ ఏదో ఒక సమయంలో ఈ అప్డేట్ ఆధార్ అనే సర్వీసు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ అప్డేట్ ఆధార్ కార్డులో 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి డెమోగ్రాఫిక్ అప్డేట్, రెండవది బయోమెట్రిక్ అప్డేట్. డెమోగ్రాఫిక్ అప్డేట్ అనగా మీ ఆధార్ కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను మార్చడాన్ని డెమోగ్రాఫిక్ అప్డేట్ అంటాము. ఈ వివరాలు మార్చాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళి దానికి తగిన డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ మీకు డెమోగ్రాఫిక్ వివరాలను మార్పు చేయడం జరుగుతుంది. ఇంకా రెండవ వివరం వచ్చేసి బయోమెట్రిక్ అప్డేట్. బయోమెట్రిక్ అప్డేట్ అనగా ఆధార్ కార్డులో మన ఫోటో మార్చుకోవచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే ఐరిస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ 3 మార్పులను కలిపి బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. మరొకసారి చెప్తున్నాను, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ మరియు ఐరిస్ ఈ 3 అప్డేట్ చేసుకుంటే లేదంటే మార్చుకుంటే వీటిని బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. ఈ బయోమెట్రిక్ అప్డేట్ ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు చేయించుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ అప్డేట్లో మరొక ముఖ్యమైన అప్డేటు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనే ఒక సర్వీస్ ఉంది. దీని గురించి ఖచ్చితంగా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి చివరి వరకు ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనగా 5 సంవత్సరాల పైబడిన పిల్లలకు ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయాలి, ఐరిస్ అప్డేట్ చేయాలి, ఫోటో కూడా అప్డేట్ చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల లోపలి పిల్లలకు న్యూ ఎన్రోల్మెంట్ ఆధార్ చేసినప్పుడు
కేవలం ఫోటో మాత్రమే తీసుకుని ఆధార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో వారికి ఫింగర్ ప్రింట్స్ తీసుకోరు. అటువంటి వారు 5 సంవత్సరములు దాటిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ ఈ 3 మారుస్తారు. కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాలు దాటిన పిల్లలు మీ ఇంట్లో ఉంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ను చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే 15 సంవత్సరములు దాటిన పిల్లలకు కూడా ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీలైతే ఉపయోగాలను తర్వాత ఇంకొక వీడియోలో చేస్తాను. ఇప్పుడు ఎక్కడ చేసుకోవాలి అనగా మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం వారు ఇప్పుడు ఆధార్ క్యాంపును నిర్వహించమని సచివాలయాల శాఖకు, గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈ 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 23, 24, 25, 26 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ కేంద్రం ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో, అన్ని సచివాలయాల్లో కాదు, ఏ సచివాలయాలు అయితే ఆధార్ కేంద్రాలు ఉన్నాయో అటువంటి సచివాలయాల్లో ఈ 4 రోజులు క్యాంపు జరుగుతూ ఉంది. కాబట్టి మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే 5 సంవత్సరములు పైబడి 10 సంవత్సరములు పైబడి ఉంటుందో అటువంటి పిల్లలు ఖచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్ళి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.